హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు లంచ్ ఏంటండి? టిఫిన్ ఏంటి? ఈరోజు మంచి టమాటా పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుందండి. రోజు కూరలు, పప్పుచారులు ఇలా తింటే నోరు బోరు పడుతుంది అనుకునే వాళ్ళు ఈ టమాటా పచ్చడి చేసుకొని తింటే సూపర్గా బాగా నోరు బాగుంటుందండి. అయితే ఈ టమాటా పచ్చడి చేసుకుందాం. నేను పాతకాలంలో మా అమ్మోళ్ళు చేసినట్టు చూపించుతాను. టమాటా రోటి పచ్చడి అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఏమి వేయొద్దండి, పల్లీలు కానీ పచ్చి కొబ్బరి కానీ ఏమి వేయొద్దు. ఒక టమాటాలు పచ్చిమిరపకాయలు అంతే. చాలా బాగుంటుంది. ఓకేనా? పిల్లలు కూడా తింటారండి. పిల్లలు కూడా తినొచ్చు అనమాట. కొంచెం అంతా నెయ్యి తగిలిచ్చేసి అన్నంలో పచ్చడి వేసి కలిపి పెడితే సూపర్ బాగా తింటారనమాట పిల్లలు. సరేనండి, ఈరోజు టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకుందాం. రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. రండి, ఏమేం కావాలో చూపించుతాను. ఓకేనండి. టమాటాలండి, మంచి చిన్న చిన్న కాయలు, ఇలాంటి కాయలు తీసుకున్నాను. ఒక 7-8 టమాటాలు తీసుకున్నా. టమాటాలు, తర్వాత పచ్చిమిరపకాయలండి ఒక 10-15 దాకా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కారం లేవండి ఇవి, అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నా. ఈ పచ్చడి కొంచెం కారంగానే ఉంటే బాగుంటుంది. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. చింతపండు గుజ్జు అనమాట, కొంచెం వేయాలి, ఉడకబెట్టింది. కొత్తిమీర, కరివేపాకు, 4 ధనియాలు అన్నమాట, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఉప్పు, రాళ్ళు ఉప్పు. సరేనా? గిన్నె పెట్టుకుందామండి. గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. గ్యాస్ వెలిగించానండి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ చప్పగా పోయిద్ది పచ్చడి. ఈ టమాటాలు చక్కగా కట్ చేసి వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఫస్ట్ 4 ధనియాలు వేసుకుందాం. ధనియాలు కొంచెం అలా పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు ఎరగదీసి వేసుకోవాలి, లేకుంటే కాలుతాయి అన్నమాట అలాగే వేసుకుంటే. కొంచెం వేగేటప్పుడు బాగా ఎనగొద్దండి. ఈ సగం మడ వేగేటప్పుడే ఇవి కాయలు వేసుకుందాం. ఇలాగే వేసుకోవాలి. కట్ చేయొద్దండి, ఎందుకంటే కట్ చేస్తే లోపల ఉన్న రసం అంతా పోయిద్ది అనమాట, మళ్ళీ గట్టి పడితే. ఇది లోపల రసం ఇలాగే ఉండాలి. చక్కగా మగ్గుతాయి. సిమ్లో పెట్టేసి మూత పెడదాం. టమాటాలు మగ్గిన దాకా మగ్గించుకుందాం. చూద్దామండి. చక్కగా మగ్గినాయి. బాగా మగ్గినాయండి టమాటాలు. ఇలాగే ఉండాలి, ఆ గుజ్జంతా పోకుండా ఉంటుందన్నమాట. చిన్నకాయలు కదండి, లోపల రసం అంతా ఇనిగిపోయిద్ది అనమాట. ఇలా సిమ్లో పెట్టేసుకొని చూడండి, సిమ్లో పెట్టాను నేను. సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. అయిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. రోడ్డు దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా చేసుకుందాం పచ్చడి.
రోట్లో టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకున్నాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలను సాల్ట్, ఉప్పును, జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడే వెల్లుల్లిపాయలు ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసానండి. బాగుంటుంది పచ్చిమిరపకాయ పచ్చట్లోకి వెల్లుల్లి వేసుకుంటే. చూడండి కచ్చా నలిగింది పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఈ టమాటా పండ్లు వేసుకుందాం. టమాటా పండ్లు వేసుకొని ఇట్లా మెల్లిగా నూరుకోవాలండి, లేకుంటే చింది ముఖం మీద పడతాయి. చిన్న టమాటాలు కదండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పచ్చ దంచుకోవాలి, మెత్తగా కాకుండా. మరి పచ్చ నలిగిన తర్వాత అండి చింతపండు తీసుకొచ్చుకున్నాం కదా, కొంచెం వేసుకుందాం, ఒక్క రవ్వంతా. ఎందుకంటే ఎంత మంట లేదండి, ఇది కారం లేదు పచ్చడి. కొంచెం వేసి ఒక చిన్న సగం స్పూన్ వేసాను అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఇష్టం లేదనుకోండి వేసుకోవద్దు కొత్తిమీర. కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇలాగా అయిన తర్వాత ఈ పచ్చడి పైకి తీసుకుందాం. కొంచెం ఉల్లిపాయ వేసుకుందాం. పెద్ద ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుందాం. ఏమో ఉంటుందండి ఇది. చూడండి చక్క ముక్కగా ఇట్లా ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది. పచ్చడి తింటామా ఇలాగా. అల్లి మొత్తం దీంట్లోకి వేసేసుకొని సాల్ట్ చూసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా, కరెక్ట్గా చక్కగా సరిపోయింది. చూసారండి, రోటి పచ్చడి, టమాటా పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి అన్నమాట. కచ్చబచ్చ నూరుకుంటే ఏమీగా ఉంటుంది. చూసారు ఎంత బాగుందో పచ్చడి. వేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుంది. తీసుకుందామండి, వేరే గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఉల్లిపాయ ముక్కలు, కచ్చా తొక్కిన ముక్కలు అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకున్నాం కదా.
చూస్తుంటే నాకే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయండి, అంత బాగుంది చూడండి. రోట్లో చేసుకున్న పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. రోటి పచ్చడినండి ఎలాగైనా కదా. ఈరోజు మా ఇంట్లో పండగే. చాలా బాగుంది కదా. మా అమ్మ ఇలాగే చేసిద్దండి. మాకు ఈరోజు మా కాలనీలోకి మల్లారెడ్డి వస్తున్నాడు, ఎమ్మెల్యే కదండి. ఎమ్మెల్యే మల్లారెడ్డి వస్తున్నాడు, అందుకని సౌండ్ బాక్స్లో పెట్టి గోలగోలగా ఉంది బయట. చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. దీంట్లో అన్నం వేసుకొని తింటే రోట్లో చాలా బాగుంటుంది. అయిపోయిందండి. టమాటా, పచ్చిమిరపకాయ, రోటి పచ్చడి. రోలు శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసి పైన ఏదన్నా అట్టముక్క లాంటిది పెడితే ఏం పోకుండా ఉంటాయి పైకి. చూసారండి, కొంచెం వేడివేడిగా రైస్ పెట్టుకొని పచ్చడి చూసారా. సాల్ట్ చూసుకున్నాను, కారం చూసానండి, కరెక్ట్గా సరిపోయినాయి. పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. చూసారు ఎలా ఉందో. వేడివేడి అన్నంలో ఒక్క పొట్టు నెయ్యి వేసుకొని చక్కగా ఆ రైస్ మీద నెయ్యి వేసుకొని ఇలా చేసి చూడండి ఒకసారి మీరు. రెండోసారి బాగా తినబుద్ది అనమాట. ఇంకా చేసుకోవాలనిపించింది. ఉప్పు మిరపకాయలు వేయించుకొని పెట్టుకున్నాను. ఒకే ఒక్క పాపడం పెట్టుకొని చక్కగా నెయ్యి వేసుకొని, ఇవాళ చూడండి మాకు ఇంట్లో పండగేను. ఇలాగా కలుపుకొని తింటా ఉంటే ఉంటుందండి నా సామిరంగా. ఒక్కసారి తిని చూడండి చేసుకొని. టమాటా రోటి పచ్చడి బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. నాకు రోట్లో చేసేటప్పుడు ఏందండి రోజు ఈ పప్పుచారులు. నిన్న దోసకాయ కూర చేస్తేనే మా ఇంట్లో దోసకాయ కూర మా అబ్బాయి తినడు. ఇంకా నోరేమో చప్పగా ఉంది, తినబుద్ది అయింది ఈరోజు పచ్చడి. చూడండి, నోరు ఊరిస్తున్నాను మీకు. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ముద్ద చేసుకొని ఇలా తినేసి ఏముందండి పచ్చడి, చాలా బాగుంది. మజ్జిగ చారు చేశానండి. మజ్జిగ పులుసు అంటారు కొంతమంది, మేము మజ్జిగ చారు అంటాం. మజ్జిగ చారు చేశాను. పచ్చడి, మజ్జిగ చారు చూడండి ఎలా ఉందో. ఒక ఉల్లిపాయ ముక్క తీసుకోవాలన్నమాట. ఒక ఉల్లిపాయ ముక్క తీసుకొని తింటే బాగుంటుంది. ఏముందలండి పచ్చడి. పప్పులు, పప్పుచారులు, కూరలు ఉల్లిపాయ ముక్క ఇలా తగులుతూ ఉండాలి. పప్పులు, కూరగాయలు ఇష్టం లేదు, నోరు చప్పగా ఉందన్నప్పుడు కారంగా ఇలా చేసుకొని తినండి. కొంచెం ఒక్క సుక్క నెయ్యి పొట్టేసుకొని సూపర్గా ఉంటుంది. ఇదంతా తింటాలండి. తినేసాక బాయ్ చెప్తా మీకు, ఓకేనా. ఈ పచ్చడికి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్లు మర్చిపోతున్నారు. లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొడతారు, ఈ పచ్చడి అంటే మీకు ఇష్టం కదా.
మీరు కొడతారు నాకు తెలుసు. చాలా అంటే చాలా బాగుందండి. నువ్వు చేసుకొని నువ్వు తిని బాగుంది అంటున్నావు కదా అనొద్దు, అంత బాగుందండి. సరేనా? ఒక పెద్ద ముద్ద చేసుకొని మంచిగా తింటబ్బా, ఏముంటుందిలే. టమాటా పచ్చిమిరపకాయ రోటి పచ్చడి చూసారు కదా, నేను ఏం వేయలేదు. పల్లీలు కానీ కొబ్బరి కానీ ఏం వేయలా. టమాటా ముక్కలు బాగా ఉడికినాయి కదా, ఆ లోపలంతా కొంచెం పచ్చి పచ్చిగా, బయటంతా టమాటా కాయ ఉడికినట్టుగా అంత టేస్ట్ ఉందండి. ఇదంతా తిన్నాక మీకు బాగా చెప్తాను. చూసారు కదండి, రోటి పచ్చడి, పచ్చిమిరపకాయ టమాటా రోటి పచ్చడి అనమాట. సూపర్ ఉందండి. తిని చూసాను కదా, అబ్బా ఏమో ఉంది పచ్చడి. మీరు కూడా చేసుకొని తినండి. మీరు కూడా ఇప్పుడిప్పుడే చేసుకోండి, సరేనా? సాయంకాలానికి వేడివేడిగా ఉడకపెట్టేసుకొని మిక్సీలో చేసుకోవచ్చు అండి. రోల్ లేకపోయినా సరే మిక్సీలో చేసుకోవచ్చు, సరేనా? మిక్సీలో చేసుకొని తిని చూసి ఎలా ఉంది పచ్చడి అన్నది నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఓకేనండి, ఉంటాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండ బెల్ గంట కొట్టండి. పక్కనుండ బెల్ గంట కొట్టగానే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుకుంటుంది. ఓకేనండి, ఉంటాను. బాయ్ అండి.